అంశాలు ఇవన్నీ ఎప్పుడూ వదిలేసేయండి రాజకీయ పార్టీలు. వదిలేసేసి వాళ్ళు ఇష్టారీతన ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఏ విధంగా అయితే ఒక కింది స్థాయి కార్యకర్తలు ఇష్టారీతిన తిట్టుకునేటువంటి భాషలు ఉన్నాయో ఆ భాషను ఈ రోజున నాయకులు కూడా మాట్లాడేటువంటి స్థితికి రాజకీయాలు దిగజారినటువంటి పరిస్థితి. ఇది జగన్మోహన్ రెడ్డికి ఏం పరిమితం అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ఏమో అందరూ ఎవరైనా ఇదే మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడినా తప్పే. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా తప్పే. ఇంతకు ముందు వాళ్ళు మేము కడ్డాయలని మేము నడిపిస్తాం, బట్టలపై చేస్తాను వాళ్ళన్నా తప్పే, వీళ్ళన్నా తప్పే, ఎవరన్నా తప్పే. ఇక్కడ సమస్య ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డికిన ఈ విధంగా జైలుకి వెళ్ళి ఆయన ములాఖత్ చేసి బయటకు వచ్చి ఈ స్థాయిలో గిన మాట్లాడకపోతే, అంటే ఈ భాష అంటే ఈ టెంపోని గిన మెయింటైన్ చేయకపోతే మా కార్యకర్తలకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు, కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వలేను అనేటువంటి ఒక ఫీలింగ్లో రాజకీయ నాయకులు పడిపోయారు. ఇది సమాజానికి జరిగేటువంటి నష్టం. వైసీపీ కార్యకర్తలు బాగానే వింటారండి. అయ్యో మా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా సరే మామూలుగా మాట్లాడట్లేదు, ధైర్యంగా చెప్తున్నాడు, అది ఇది అని చెప్పి అని అనుకుంటారు వాళ్ళ వరకు. నీకు వైసీపీ కార్యకర్తల వరకు నువ్వు ఉంటే నువ్వు రేపొద్దున ప్రజల ఆమోదం నీకు లభించదు కదా, వాళ్ళ వరకు సరిపోరు కదా. నీకు ఎంతో కొంతమంది ప్రజలు ఓట్లు వేసినా నీకు 40% ఓట్లు వచ్చింది 11 సీట్లు, నష్టపోతావు కదా. నీ ఎదురుకున్న వైసీపీ కార్యకర్తలు వాళ్ళని సాటిస్ఫై చేయడానికి నువ్వు బజారు భాష మాట్లాడావు అనుకో, వాళ్ళతో నీకు వచ్చి ఒరిగేదే ఉంటుంది, వాళ్ళు నీ దగ్గరే ఉంటారు. నువ్వు సామాన్యమైనటువంటి ప్రజానికానికి సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళ మెప్పు పొందటానికి ఒక ప్రయత్నం చేయాలి జగన్మోహన్ రెడ్డి. ఇది ఓడిపోయిన తర్వాత అదుపు తప్పి మాట్లాడేటువంటి మాటలుగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మొత్తం జైళ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో జైళ్ళ యాత్ర తీసుకునేటువంటి క్రమంలో అతను ఒక సందేశం ఇవ్వాలనేటువంటిది అతని ఉద్దేశం. ఏంటి అని అంటే, మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ ఏదైనా సరే ఆపదొస్తే నేను ఉంటాను అనేటువంటిది. ఎందుకు ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది అని అంటే, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ విషయాన్ని వదిలేశాడు. కార్యకర్తల గురించి, నాయకుల గురించి, పార్టీ గురించి మొత్తం వదిలేశాడు. వదిలేసేసి తన చుట్టూ ఉన్న 5గురు ఆ సంపాదన కానీ వ్యవహారం కానీ అంతా అదే వాళ్ళే చేసుకున్నారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. మొన్న కూడా 2.0 ఒక్క ఉద్దేశం అదే, నేను మిమ్మల్ని పట్టించుకుంటాను అని చెప్పి వాళ్ళని ప్లీజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద పోలేడు కదా. ఇంకోటి కూడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డే వెళ్ళాలి ఏదైనా సరే. ఇప్పుడు ఆ పార్టీని కనీసంగా కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు లేడు. ఎందుకంటే ఏ ఒక్క నాయకుడు లేకుండా చేశాడు ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డి. తనొక్కడే ఉండేవాడు. తనకి చుట్టూ ఉండే సంపాదించుకునే వ్యవహారాలు ఇవన్నీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే 5గురు, వీళ్ళు తప్ప అసలు ఏ నాయకులు లేరు. ఏ నాయకులు లేకుండా పార్టీని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు అనివార్యంగా అతను మాత్రమే వెళ్లాల్సి వస్తుంది. ఇక వంశీ ఆయన స్వతంత్ర సమరయోధుడా లేకపోతే ఆయన ఏంది వ్యవహారం ఏంటంటే, ఆయన స్వతంత్ర సమరయోధుడు కాకపోయినా, ఆయన రౌడీ అయినా, దౌర్జన్యాలు చేసినా, దాష్టికాలు చేసినా వంశీకి సపోర్ట్ చేయటం అనేటువంటిది అనివార్యంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆప్షన్. ఇక అంతకన్నా ఆప్షన్ లేదు. వంశీ ఏమేం చేశాడు, ఎందుకు జైలుకి వెళ్ళాడు, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు మంత్రుల దగ్గర అందరూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇప్పుడే కొత్తగా జనానికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ కూడా వంశీ ఏ విధంగా 16 కేసులు లేని చాలా ఉన్నాయి. ఆ నెటోరియస్ క్రిమినల్గా ఏ విధంగా ఆయన దాడులు దాష్టికాలు చేశాడు, ఇవన్నీ కూడా తెలిసినటువంటి విషయాలు. ప్రజల్లో ఏ విధమైనటువంటి సానుభూతి వంశీ మీద లేదు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పినా సరే సామాన్యమైనటువంటి ప్రజల్లో వంశీని ఏదో వేధిస్తున్నారు ప్రభుత్వంలో వాళ్ళు, కక్ష ఇవన్నీ కూడా ప్రజల్లో ఏం పనిచేయదు. కానీ ఒక ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రయత్నం ఏంటి అని అంటే, తెలుగుదేశం పార్టీ అని అంటే కమ్మ సామాజిక వర్గము నాయకులు ఇవన్నీ అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మాత్రమే, మిగతా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు అభివృద్ధి చెందినా ఇంకోటి చేసినా ఊరుకోరు. వీళ్ళు ఆ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అదే విధంగా వాళ్ళ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ విధంగా చేస్తారని అన్ని కమ్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీకి వల్ల మీకేం ఉపయోగం లేదు, వాళ్ళిద్దరికే ఉపయోగం అనేటువంటి ఒక ఆ స్ప్లిట్ తెచ్చేటువంటి ఒక ప్రయత్నం అయితే చేశాడు. అది కూడా రాజకీయ వ్యూహంలో భాగమే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. అయితే ఇక్కడ నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చర్చలు ఉంటాయి. కొడాలి నాని కావచ్చు, లేదా పేర్ని నాని విషయాలు నేను అనుకుంటాను. పేర్ని నాని వాళ్ళ ఎపిసోడ్ ముగిసిందండి ఆల్రెడీ. వాళ్ళ ఇంకా అరెస్టులు ఏమి లేవు. ఎందుకు అని అంటే, పేర్ని జయసుధ అనుకుంటా వాళ్ళ సతీమణి, ఆవిడ మీద కేసు పెట్టారు, ఆవిడ బెయిల్ తెచ్చుకున్నారు. అదేవిధంగా పేర్ని నాని మీద కేసులు పెట్టారు, ఆయన బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ రానప్పుడు వాళ్ళనేమో అరెస్ట్ చేయలేదు.
కాబట్టి అసలు ఎవరు ఎలా ఏం సహకరించారు ఇవన్నీ సెకండరీ. ఓకే, నాకు కృష్ణాంజలి తెలిసి గారు అయితే కొడాలి వాటిపైన పరిస్థితి ఏంటి? వంశీకి చాలా ఆప్తమిత్రుడు కదా కొడాలి, ఖచ్చితంగా అక్కడికే ఈయన వెళ్తాడని జరుగుతున్న ప్రచారం. ఈ రోజు కొడాలి నాని గారు